హరే కృష్ణ. ఈ వీడియోలో మనం యోగ నిచ్చెన విభాగం గురించి తెలుసుకుందాం. భగవద్గీత సర్వోన్నతమైన కృష్ణుని చేరుకోవడానికి బహుళ మెట్లు కలిగిన నిచ్చెనను, యోగ మార్గాన్ని చూపుతుంది. ఈ యోగ నిచ్చెన జీవుని యొక్క ఆత్మల్ప భౌతిక స్థితి నుండి ప్రారంభమై స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణ ఆత్మానుభూతి స్థాయి వరకు పెరుగుతుంది. శ్రీల ప్రభుపాదులు ఇలా వ్యాఖ్యానించారు: యోగమనగా నిజముగా భక్తి యోగమే. ఇతర యోగములన్నీ భక్తి యోగ గమ్యస్థానము వైపుగా ప్రయాణించునట్టునవే. కర్మయోగంతో ప్రారంభమైన భక్తి యోగంతో సమాప్తమునందు ఆత్మానుభవ మార్గము అది దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘమైన కర్మఫలితమైన కర్మయోగంను ఆరంభం వంటిది. జ్ఞానం మరియు వైరాగ్యములతో కర్మయోగం వృద్ధి పొందుట అట్టి స్థితి జ్ఞానముగు బడును. వివిధమైన ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానమునందు జ్ఞానము వృద్ధి అయి మనస్సు పరమాత్మయందు నిలిచి ఉన్నప్పుడు అది అష్టాంగ యోగమనబడును. మనుజుడు అట్టి అష్టాంగ యోగమును దాటి దేవదేవుడు శ్రీకృష్ణుని అవగతము చేసుకొనిడు. కేంద్ర విషయంలో అరుదేంచినప్పుడు అది భక్తి యోగం అనబడును. వాస్తవంకు ఈ భక్తి యోగము తుది లక్షణమైనను దాన్ని విశ్లేషణాత్మకమైన అవగాహనకు ఇతర యోగముల అవగాహనకు కూడా అవసరమై ఉన్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ శ్రీకృష్ణ భగవానుకు చెప్పిన కొన్ని శ్లోకాలు భక్తికి సేవంగా భావించారు. శ్రీల శ్రీపాదవాటికి భగవద్గీత యొక్క సారాంశం అని పిలుస్తారు. సో ఆ శ్లోకముల యొక్క భావం మాత్రమే నేను ఇక్కడ చదువుతున్నాను. ఎల్లప్పుడూ నన్ను స్మరించుము, నా భక్తుని ఆగుము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఈ విధంగా నీకు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రేమిత్రుడవు కనుక ఇది నేను వాగ్దానంగా చేయుచున్నాను. 2వ శ్లోకం అర్థము: సర్వధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని గాంతును. భయమునందకు. ఈ 2 శ్లోకాలు గీత యొక్క బంగారు పెట్టె మూత పై పొందుపరిచిపోయిన ఆభరణాలు వంటివి. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ.